హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ వరు గిఫ్ట్ నెస్ట్. సో నా పేరు రేఖ, నేను ఆస్ట్రేలియాలో ఉంటాను, మెల్బర్న్లో. సో నేను ఫస్ట్ టైం వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. నాకు ఇది చాలా కొత్తగా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద యూట్యూబర్స్, క్రియేటర్స్, బికాజ్ నాకు అసలు ఈ ఒక్క వ్లాగ్తో అర్థమైపోయింది ఎంత హార్డో మీరు చేసే బ్యాక్గ్రౌండ్ వర్క్. సో మనం ఒక షాపింగ్ సెంటర్కి తీసుకెళ్తాను మిమ్మల్ని. మా ఇంటి దగ్గరలో ఉంది, విచ్ ఇస్ కాల్డ్ శాంచురీ లేక్స్ షాపింగ్ సెంటర్. సో దీని కార్ పార్క్ కూడా బాగా దొరుకుతుంది ఇక్కడ, స్పేషియస్గానే ఉంటుంది. సో ఇదేంటంటే మనకి ఒక జస్ట్ ఐస్ క్రీమ్ షాప్కి వచ్చాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి, చాలా వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్. అండ్ లోపలికి వస్తే మనకి ఇక్కడ యోగర్ట్ కూడా దొరుకుతుంది, ఫ్లేవర్డ్ యోగర్ట్స్. సో ఈ యోగర్ట్స్ మీద ఏంటంటే మనం ఎంత కావాలో అంత తీసుకొని దాని ట్యాప్ లాగా ఉంటుంది, అండ్ కప్స్లో వేసుకొని ఇక్కడ వచ్చి మనం టాపింగ్స్ ఫిల్ చేసుకోవచ్చు. సో ఈ టాపింగ్స్ అన్నీ ఫిల్ చేసుకుని మనం దానిలో వేసుకొని లైక్ కలుపుకొని తినడమే. సో ఇక్కడ ఏంటంటే పక్కనే మనకి ఒక లైక్ దుబాయ్ చాక్లెట్ అని, ఇంకా పిస్తాషో, ఇంకా అవి కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే. సో హ్యావ్ ఎ లుక్. చాలా డేస్ నుంచి నేను ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేయాలని ఎన్నో ఇయర్స్ నుంచి అనుకున్నాను, బట్ సమ్హౌ నాకు చాలా కెమెరా ఫియర్ ఉంది. మీలో ఎవరికన్నా ఇలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, బికాజ్ నేను ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ మీకు కొంచెం కొంచెంగా ఎక్స్ప్లోరింగ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే షాపింగ్ సెంటర్లోనే కొంచెం గేమ్ జోన్ ఉంటుంది పిల్లలకి కొంచెం ఎంగేజ్ చేయడానికి. దెన్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ కోల్స్, ఇది ఒక సూపర్ మార్కెట్, మనకి అన్నీ దొరికేస్తాయి, మిల్క్ అండ్ ఆల్. మా పాప ఇంటికి వచ్చేసరికి ఎక్కడికన్నా తీసుకెళ్ళమని అడుగుతుంది. ఈ చలిలో ఏంటంటే మేము పార్క్స్కి వాటికి తీసుకెళ్ళలేకపోతున్నాము, బికాస్ టైం సింక్ అవ్వట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా చల్లగా ఉంటుంది మెల్బర్న్, ఇప్పుడు వింటర్ మాకు ఇక్కడ. సో సరే సమ్హౌ షాపింగ్ సెంటర్ కన్నా అలా వెళ్దాము, చిన్న చిన్న గ్రాసరీస్ అవి అయిపోయాయి అని అనుకున్నాం. సో స్ట్రాబెరీస్ ఇక్కడ చాలా ప్రీమియంగా ఉన్నాయి, బట్ కాస్ట్ మాత్రం $5 ఉన్నాయి. ఎప్పుడు నేను $2, $3 అలా చూస్తాను. బ్లూబెర్రీస్ అవి ఐ థింక్ ఇప్పుడు సీజన్ అనుకుంటా. ఇక్కడ ఫ్రూట్స్ మాత్రం చాలా టేస్టీగా అనిపిస్తాయి, లైక్ విచ్ ఈస్ లైక్ జ్యూసీ, టేస్టీ, షుగరీ లాగా చాలా చాలా టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి. లైక్ యాపిల్స్లోనే మనకు ఒక 10 టైప్స్ ఆఫ్ యాపిల్స్ ఉంటాయి, విచ్ ఇస్ రాయల్ గలా, పింక్ లేడీ, అలాగే ఎక్సెట్రా. అండ్ ఆరెంజెస్ కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి నాకు ఇక్కడ కొంచెం. కాకపోతే ఏంటంటే నేను ఎక్కువ అబ్జర్వ్ చేసేది ఇక్కడ కొంచెం తొందరగా పాడైపోతాయి, అంటే మనం ఎప్పటికప్పుడు తినేయాలి. అంటే ఒక 1 వీక్ కంటే కూడా ఎక్కువ నాకు పాడైపోతాయి అనిపిస్తుంది ఫ్రిడ్జ్లలో పెడితే. కాఫీ లవర్స్కి అయితే ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ కాఫీస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్. అండ్ వై నాట్, అమ్మాయిలకి ఎప్పుడు కాస్మెటిక్సే కదా. సో నేను కూడా జస్ట్ అలా చూస్తున్నాను, ఎన్ని ఉన్నా కూడా నాకు ఆ కాస్మెటిక్స్ సెక్షన్లో ఎప్పుడు వెళ్ళినా ఒక్క లుక్ వేసి అలా వస్తాను. సో ఎప్పుడు చూసినా నాకు ఈ మేబ్లిన్ది ఒక $23 అలా కనిపిస్తుంది, టెడ్డీ టెంట్. నాకు ఎందుకో తెలియదు కానీ దీని ఫినిషింగ్ బాగుంటుంది అనిపిస్తుంది న్యాచురల్గా, అండ్ ఇట్ గివ్స్ కవరేజ్ ఆల్సో. ఆల్మోస్ట్ మనం మీటింగ్స్ ఆఫీస్లో నేను మార్నింగ్ ఒకసారి పెట్టుకుంటాను అంతే. ఇట్ గివ్స్ లాంగ్ లాస్టింగ్. సో ఎవరన్నా లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్స్ కావాలి తక్కువలో అనుకుంటే మేబ్లిన్ ట్రై చేయొచ్చు. ఐ రియలీ లవ్ దట్ లిప్స్టిక్. ఎంత కాస్ట్లీ లిప్స్టిక్స్ ఉన్నా కూడా నాకు ఆ మేబ్లిన్ లిప్స్టిక్ అంటేనే ఇష్టం. సో ముందుకు వచ్చేసాక ఇంకొక వెజిటేబుల్ షాప్ ఉంటుంది. ఇంకా వెజిటేబుల్ షాప్లో చెర్రీస్ చూస్తున్నాను, $4.99 ఉంది, తీసుకోవాలా వద్దా అని, బట్ తీసుకోలేదు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రెష్గా జ్యూస్ ప్రెస్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ $10. అంటే ఇంకా ఇంత బిజీ లైఫ్లో మనకి ఉండదు కదా టైమ్. సో అలాంటప్పుడు ఇది ఏంటంటే ఈ గుడ్ ఆప్షన్, లైక్ నార్మల్ అదర్ డ్రింక్స్ అవి తాగకుండా. సో ఇది కొంచెం హెల్దీ ఆప్షన్ లాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ ఇండియన్ గ్రాసరీకి వచ్చేసాము. మెయిన్ రీజన్ మేము షాపింగ్కి రావడానికి ఏంటంటే మా దగ్గర రైస్ అండ్ పప్పు అయిపోయింది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు రాఖీలు కూడా పెట్టారు ఆఫర్లో, $10కి 3 రాఖీస్ లాగా, విచ్ ఈస్ గుడ్. సో ఇక్కడ మిల్క్ ఇలానే ఉంటుంది మాకు, 2 లీటర్స్ మిల్క్.
ఇది కిసాన్ మిల్క్. ఇది బాగుంటుంది యాక్చువల్లీ. దీనిలోనే బఫెలో మిల్క్ ఉంటుంది, మేము అదే ఎక్కువ యూస్ చేస్తాము. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివే, బట్ మా పాపకు అవే ఇష్టం. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫ్రోజన్ వెజిటేబుల్స్. సో ఇక్కడ ఏంటంటే మాకు ఆస్ట్రేలియాలో అసలు దొండకాయలు, కొంచెం బెండకాయలు కూడా దొరుకుతాయి, కానీ అవి కూడా ఏంటంటే కొంచెం ముదిరిపోయినట్టు ఉంటాయి. అసలు దొండకాయలు అయితే అస్సలు దొరకవు. దొరికినా కూడా చాలా చాలా ఎక్స్పెన్సివ్గా అనిపిస్తాయి రేట్స్. పచ్చిమిరపకాయలు కూడా ఎంత రేట్స్ అంటే $43, $50 అలా ఉంటాయి. దాని బదులు ఇలా ఫ్రోజన్ తీసేసుకుంటాం ఇంకా మేము. ఇంకా కాకరకాయలు, ఇలా గోరుచిక్కుడుకాయలు, ములక్కాయలు, ఇవన్నీ కూడా అసలు ఎందుకో నాకు ఇక్కడ అస్సలు దొరకవు. ఎంత ట్రై చేసినా కూడా. ములక్కాయలు కూడా ఉంటాయి కానీ కొంచెం లావుగా, అవి అసలు టేస్టీగానే అనిపించవు. నాకు చిక్కుడుకాయ కూర అంటే చాలా ఇష్టము. మా డాడీ చిన్నప్పుడు ఊరు నుంచి ఫ్రెష్గా తీసుకొచ్చేవాళ్ళు చెట్టువి, బట్ సంహవ్ ఇక్కడ అస్సలు దొరకవు. నేను చాలా మిస్ అవుతాను అప్పుడప్పుడు ఫుడ్ వెజిటేబుల్స్ ఇండియన్వి. గోంగూర దాల్ అంట, వీడు రెడీమేడ్ దాల్స్ అమ్ముతున్నాడు. సో ఇవన్నీ ఇంకా ఫ్రోజన్ చపాతీస్, రోటీస్, పరాటాస్ అవి. అండ్ నెక్స్ట్ ఇంకా మేము కేమార్ట్కి వచ్చేసాము. కేమార్ట్లో ఇంకా జస్ట్ అలా చూస్తున్నాము ఏంటి నార్మల్గా అసలు ఏమేమి ఉన్నాయి, కొత్త కలెక్షన్ ఏమేమి పెట్టారు అని. సో ఇక్కడ ఏంటంటే కొన్ని నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. సో అవి మీతో చూపిస్తాను ఇప్పుడు. మొత్తం లైక్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇక్కడ కేమార్ట్లో మనకు అన్నీ దొరికేస్తాయి. ఇది క్లియరెన్స్లో ఉంది, ఎవరికన్నా కావాలంటే తీసుకోండి, $10. సో ఇది నెక్స్ట్ ఏంటంటే మనం క్యాండిల్స్ సెక్షన్కి వచ్చాము. క్రసాన్ క్యాండిల్స్ అని, కప్ కేక్స్ క్యాండిల్స్ అని ఇక్కడ చాలా యూనిక్గా పెట్టారు సెంటెడ్ క్యాండిల్స్. ఒకసారి లుక్ వేయండి. ఆ కింద ఏంటంటే వైన్ క్యాండిల్స్. ఆ వైన్ క్యాండిల్స్ పక్కన మనకి పాన్ కేక్ క్యాండిల్స్ అండ్ ఇవి కేక్ క్యాండిల్స్ ఇవి కూడా ఉన్నాయి. జస్ట్ అలా ఒక లుక్ వేసేసేయండి. ఎంత క్యూట్గా అనిపిస్తున్నాయి కదా ఈ క్యాండిల్స్. పాన్ కేక్ క్యాండిల్ చూసారా, లోపల కూడా ఫుల్ స్టఫ్డ్ క్యాండిల్. ఇది బాగుంటాయి యాక్చువల్లీ ఇక్కడ యూనిక్గా. అఫోర్డబుల్ ప్రైసెస్లోనే ఉంటాయి బయటతో కంపేర్ చేస్తే. కొన్ని స్పెసిఫిక్గా క్యాండిల్ షాప్స్ ఉంటాయి, అవి కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి. ఇదేంటంటే కొంచెం చిన్న మినీ డిజిటల్ కెమెరా చూసాను, ఆ $10 ఉంది క్లియరెన్స్కి. చాలా అసలు లిటరలీ మన కీ చైన్లో పెట్టేసుకోవచ్చు. చాలా ఒక వేల్కి అంత సైజులో ఉంది, చాలా చిన్నగా ఉంది, చాలా క్యూట్గా అనిపించింది. సరే చూద్దాము, తీసుకుందాము అనుకున్నాము. ఇదేంటంటే చెర్రీ లైట్ ల్యాంప్ అండ్ చిల్లీ లైట్ అంట. అండ్ ఫోల్డ్ అవుట్ బుక్ ల్యాంప్స్ విచ్ ఆర్ యూనిక్. అండ్ ఇక్కడ మైక్స్ ఎవరైతే పాడాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా వచ్చి ఇలా పాడొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఎవరైతే పేరెంట్స్కి కొంచెం ఎంగేజ్ చేయాలి అనుకుంటే స్టిచ్చింగ్ కిట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎంబ్రాయిడరీవి వూల్స్ కూడా ఇక్కడే దొరికేస్తాయి, కలర్ వూల్స్ కూడా ఉన్నాయి. అంటే పేరెంట్స్ ఇక్కడికి వచ్చి కొంచెం లోన్లీగా ఫీల్ అవుతారు కదా, సో వాళ్ళని ఎంగేజ్ చేయడానికి దిస్ ఇస్ ద గుడ్ యాక్టివిటీ. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు మన కెమెరాలో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా. నాకు ఎందుకో అప్పుడప్పుడు మా పాపవన్నీ నేను అలా కలెక్ట్ చేస్తూ ఉంటాను. నేను ఓల్డ్ బుక్ స్టూడెంట్ అనమాట. నాకు అలా ఆల్బంలో తన చిన్నప్పుడువి అన్నీ అలా లైక్ ఫొటోస్ తీపిచ్చి నేను అలా ఆల్బంలో పెట్టుకుంటాను. ఇప్పటికొక 4 ఆల్బమ్స్ కలెక్ట్ చేశాను, అవి కూడా సూన్ నేను తర్వాత వీడియోస్లో చూపిస్తాను. ఇక్కడ ఒక జాకెట్ చాలా నచ్చింది నాకు, బట్ అసలు ట్రై చేద్దాము ఎలా ఉంటుంది అనుకున్నాను, బట్ మొత్తం మునిగిపోయాను. సో నెక్స్ట్ ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి అలా గ్లాన్స్ ఇచ్చేసి మళ్ళీ వచ్చేసాను. తీసుకోలేదు ఎందుకంటే ఇంక ఇప్పటికే లావ్ అయిపోతున్నాను, ఇంకొంచెం వెయిట్ తగ్గాలి అని.
ఇదివరకు ఈ బయట సిట్ అవుట్ ఇలా లేదు ఈ షాపింగ్ దీనికి ఐస్ క్రీమ్ షాప్కి. బట్ ఇప్పుడు ఈ బయట కూడా కూర్చొని తినచ్చు. ఇంకా అంతా అయిపోయాక కార్ పార్క్ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళి ఇంకా అంతా స్టఫ్ అంతా కార్లో స్టఫ్ చేసేస్తున్నాము. చేసేసి ఇంకా మా పాప కొంచెంసేపు అలా బూచి ఆట ఆడుతుంది. పికబో అని ఆడుతుంది. అండ్ చలి అయితే మామూలుగా లేదు బయట, అసలు టూ మచ్ చల్లగా ఉంటుంది. ఇప్పుడు వింటర్ మాకు ఇక్కడ ఆస్ట్రేలియాలో, పైగా మెల్బర్న్ ఏంటంటే ఇంకా ఎక్కువ చల్లగా ఉంటుంది. సో మాకు చాలా ఫ్రీజింగ్ టెంపరేచర్స్లో ఉన్నాం మేము. బట్ కంపేర్ టు కొన్ని ప్లేసెస్ ఇన్ యూఎస్ కన్నా ఇట్స్ బెటర్. సో ఫైనలీ ఇంటికి వచ్చేసాము. మా హస్బెండ్ ఏంటంటే హీ వాంటెడ్ టు ట్రై దట్ మినీ కెమెరా విచ్ ఇస్ సో క్యూట్. చూడండి, అది ఆన్ చేసి ఛార్జింగ్ పెట్టారు దానికి. మా పాప ఫోటో తీశారు. సరే అసలు క్లారిటీ అదే ఎలా ఉంటుందని నైట్ ల్యాప్టాప్లోకి వేసి చూస్తున్నాను. క్లారిటీ కూడా బాగుంది యాక్చువల్లీ, విచ్ ఈస్ నాట్ బ్యాడ్. యా, నా ఫొటోస్ కూడా తీస్తున్నారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.